హాయ్ అండి. మనం వర్క్ బ్లౌజులకి డీప్ నెక్ ఎక్కువ అవుతాయి కదా. ఎక్కువైనప్పుడు మనం ఇలా లైనింగ్ తీసుకున్న దాన్ని పైన పెట్టేసి అలా మనకి ఎన్ని ఇంచెస్ అయితే ఎక్కువైందో అన్ని ఇంచెస్ని మనం తగ్గించుకొని అలా చేసి అలా సింపుల్గా కుట్టు వేసుకుంటూ రావాలి. కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఎంత ఎక్కువైందో అది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈక్వల్గా ఉంటుంది. చూడండి ఒకసారి. అలా ఈక్వల్గా ఉన్న తర్వాత దాన్ని లైనింగ్ కింద వేసేసి పైన మెయిన్ క్లాత్ పెట్టి దాన్ని పక్కన నుంచే కుట్టు వేసుకుంటూ రావాలి. అలా చూడండి, స్లోగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా బ్యాక్ సైడ్కి మెయిన్ క్లాత్ పెట్టి కింద సైడ్ లైనింగ్ క్లాత్ ఉంచాలి. ఇలా సింపుల్గా కుట్టు వేసుకుంటూ వస్తాం కదా. చూడండి ఒకసారి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పేసి మెయిన్ క్లాత్ పైన అలా పైన లైనింగ్ పైన మళ్ళీ కుట్టు వేసుకుంటారు రావాలి. ఎందుకంటే అలా కుట్టు వేస్తే క్లాత్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. మనకు చూడటానికి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. స్లోగా అలా కుట్టు వేసుకుంటూ రావాలి. అయిపోయిన తర్వాత దాని లైనింగ్లోకి అనేసి మెయిన్ క్లాత్ పైన ఉంచేసి సింపుల్గా పైన స్లోగా కుట్టు వేసుకుంటా ఫినిషింగ్ ఏమి లేకుండా వర్క్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వేసుకుంటూ వస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇలా స్లోగా వర్క్ పైన స్టిచ్ చేసుకుంటాం. ఇలా స్లోగా కుట్టు వేసుకుంటూ రావాలి. అయిపోయిన తర్వాత చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఎటువంటి లైన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. వర్క్ బ్లౌజెస్ ఇలా ఫినిషింగ్ నీట్గా వస్తే వేసుకున్నా కానీ చూడటానికి బాగా డీసెంట్గా నీట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం.